శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. అయితే లాస్ట్ సెషన్లో చతుర్విధ పరబ్రహ్మం వర్ణనను వివిధ శాస్త్రాలలో, మహాభారతంలో కానీ, మహాభాగవతంలో కానీ, ఉపనిషత్తుల్లో, వేదాలలో ఎలా వివరించారు అన్నది చూసాము. శ్రీ అరవిందులు అంటారు, ఈ దృశ్యమాన విశ్వాన్ని, మనకు కనిపిస్తున్న ఈ విశ్వాన్ని బ్రహ్మం యొక్క ఒక వ్యక్తీకరణగా ఉపనిషత్తులు పరిగణిస్తాయి. మనం ఈ దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకుంటే, మనకు కనిపించే ఈ విశ్వాన్ని, మనకు కనిపించే ప్రపంచాన్ని కానీ మనం పూర్తిగా తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, బ్రహ్మంను కూడా ఒక నిర్దిష్ట స్థాయిలో, ఒక నిర్దిష్ట రీతిలో తెలుసుకున్నట్లే. అయితే ఇది సమగ్రం కాదు, సంపూర్ణం కాదు. దృశ్యమాన ప్రపంచ పరిస్థితులకు లోబడిన ఉనికిగా మాత్రమే, మనకు కనిపించే విషయాల ఉనికిని మాత్రమే తెలుసుకుంటాము. అయితే సైంటిస్ట్, మోడర్న్ సైంటిస్ట్ ఇక్కడే ఆగిపోతాడు. అతను కనిపించే దాని మీదనే పరిశోధనలు చేస్తాడు, అక్కడి దాకానే వెళ్తాడు. కానీ యోగి అంతకంటే ముందుకెళ్తాడు. స్థూల పదార్థాన్ని ఆవరించి దానిలోకి చొచ్చుకొని పోయి ఉండే సూక్ష్మ పదార్థ విశ్వాన్ని కూడా యోగి కనుగొంటాడు. ఈ స్థూల పదార్థం లోపలున్న సూక్ష్మ పదార్థాన్ని, ఆ సూక్ష్మ పదార్థ విశ్వాన్ని కూడా యోగి కనుగొంటాడు. నిద్రలో ఆత్మ పాక్షికంగా స్వల్పకాలం పాటు మరణం అనే ద్వారాల ద్వారా మరింత సంపూర్ణంగా దీర్ఘకాలం పాటు ఉపసంహరించుకునేది ఈ విశ్వంలోనే. అంటే నిద్రలో ఆత్మ పాక్షికంగా కొంచెం కాలం పాటు విరమించుకుంటుంది. అదే మరణం ద్వారా ఇంకా సంపూర్ణంగా దీర్ఘకాలం పాటు ఉపసంహరించుకుంటుంది. అది ఈ విశ్వంలోనే. ఇది అన్ని అంతరాత్మిక ప్రక్రియలకు మూలం. యోగి దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళి సూక్ష్మ స్థూల పదార్థాలు రెండింటిలోకి చొచ్చుకుపోయే కారణ పదార్థం, సూక్ష్మము స్థూలము, వీటికి ఇంకా లోతులో ఉండే కారణం అనే మూడవ విశ్వం ఉందని ప్రకటిస్తాడు. ఇది అత్యంత గాఢమైన నిద్రలో, సమాధి స్థితిలో, మరణానంతరం మనిషికి లభించే ఒకానొక సుదూర స్థితిలో ఆత్మ ఉపసంహరించుకునేది ఈ విశ్వంలోని, ఈ కారణ పదార్థంలోని. అంటే సమస్త దృగ్విషయాలు ఉద్భవించే మూలము ఇది. అన్నీ కనిపించేవన్నీ కూడా ఎక్కడ నుంచి ఉద్భవిస్తాయి అంటే ఈ క్యాజువల్ మ్యాటర్ నుంచి, అంటే ఈ కారణ పదార్థం నుంచే ఉద్భవిస్తాయి. పరబ్రహ్మము ఈ ప్రతి విశ్వంలోనూ తనను తాను వ్యక్తపరచుకుంటాడు. ఇప్పుడు ఈ విశ్వాలను మనం చూసాం. ఈ ఆత్మ యొక్క వివిధ స్థితులను లాస్ట్ సెషన్లో, అంతకుముందు సెషన్లో కూడా చెప్పుకున్నాం. అది కారణము, ప్రేరకుడిగా భావిస్తారు, దీన్ని కావ్య భాషలో ప్రాజ్ఞుడు అని పిలుస్తారు అని చెప్పుకున్నాం. సూక్ష్మ జగత్తులో ఆయన్ను సృష్టికర్తగా, ఆత్మగా, ఆధారంగా ఉన్నవాడిని హిరణ్య గర్భుడు అని పిలుస్తారు అని చెప్పుకున్నాం. స్థూల జగత్తులో పాలకుడిగా, మార్గదర్శిగా, ఆత్మగా, సహాయకుడిగా ఉంటాడు. ఆయన విరాట్ పురుషుడు అని పిలుస్తారు. ఇలాంటి చతుర్విధ పరబ్రహ్మమైన పరమాత్మను, విరాట్ స్వరూపము, హిరణ్య గర్భ స్వరూపము, ప్రాజ్ఞ స్వరూపము, ఆనంద స్వరూపము అయిన పరబ్రహ్మంను కలిసింది సావిత్రి. పరమాత్మ, సావిత్రి ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు. సావిత్రి ముందు నిలబడిన తేజోమయ రూపము, పరబ్రహ్మం రూపము, ఏ స్వర్గీయ ఆనందము గానం చేయబడకుండా మిగిలిపోకూడదన్న తపనతో సమస్త స్వర్గ సంగీతాన్ని ఆలాపిస్తూ ఉన్న ఒక పరవశించిన దేవుని గీతం నుంచి జాలువారిన లయాత్మక పరమానందంలా ఉంది అంటున్నారు. ఆయన అనంతమైన ఆకాశమంత విశాలంగా తోచాడు. పరమాత్మ సావిత్రికి దుఃఖం నుంచి విముక్తి పొందిన భూమి యొక్క గాఢానురాగానికి ప్రతిరూపంలా కనిపించాడు. దుఃఖం నుంచి భూమి విముక్తి చెందితే ఎటువంటి అనురాగంలోకి, ఎటువంటి ప్రేమకు లోనవుతుందో దానికి ప్రతిరూపంగా ఆయన కనిపించాడు. విశ్వమంతా వ్యాపించిన సూర్యుని జ్వాలలా వెలిగిపోయాడు ఆయన. సావిత్రితో అయితే పరమాత్మ, పరబ్రహ్మము సావిత్రితో ఏమంటాడు అన్నది చూద్దాం. పేజ్ నెంబర్ 683. Then, like an anthem from the heart's lucent cave, a voice soared up whose magic sound could turn the poignant weeping of the earth to sobs of rapture, and her cry to spirit song. O human image of the deathless word, how hast thou seen beyond the topaz walls the gleaming sisters of the divine gate summoned the genii of their wakeful sleep, and under revelation's arches forced the carved thought-shrouded doors to swing apart, unlocked the avenues of spiritual sight, and taught the entries of a heavenlier state to thy rapt soul that bore the golden key? In thee the secret sight man's blindness mist has opened, its view pastime,
my chariot course, and death my tunnel, which I drive through life to reach my unseen distances of bliss. పరమాత్మ పరబ్రహ్మం, చతుర్విధ పరబ్రహ్మము ఒక తేజోమయ రూపంతో సావిత్రి ముందు దర్శనమిచ్చిన ఆ పరబ్రహ్మ స్వరూపము సావిత్రితో ఇలా అంటున్నాడు. ప్రకాశించే హృదయ గృహ నుంచి వెలువడిన ఒక గీతంలా భూ బాధ పరితప్త రోదనలను ఒక పారవస్యతలోకి, ఆమె ఆక్రందనను, భూమి ఆక్రందనను ఆత్మగీతంలోకి మళ్ళిస్తూ ఒక స్వరం, పరమాత్మ స్వరము సావిత్రితో ఇలా అన్నది. అమృత పదాన్ని పలికే ఓ మానవ ప్రతిరూపమా, మానవురాలువే కానీ అమృత పదాన్ని పలుకుతున్నావు. పుష్యరాగంతో చెక్కబడిన గోడలకు అతీతంలో ఉన్న తేజోమాన దివ్య తలుపులను నువ్వు ఎలా చూడగలిగావు? నువ్వు మామూలు మర్త్య నేత్రంతో ఇటువంటి దివ్య తలుపులను ఎలా చూడగలిగావు? మెలకువతో నిద్రిస్తున్న శక్తులను ఆజ్ఞాపించి ప్రకటనల కింద ఆ కమానులను ఎలా ఒత్తిడి చేసి ఆలోచనలతో చెక్కబడిన ద్వారాలను ఎలా తెరవగలిగావు? అక్కడున్న ఆ దివ్య కమానుల్లో ఉన్న ఆ దివ్య ద్వారాలను ఏ రకంగా తెరవగలిగావు? ఆధ్యాత్మిక దృష్టిదారులను తెరిచి సువర్ణ తాళపు చెవిని కలిగి ఉన్న నీ అంతరాత్మకు, ఆధ్యాత్మిక దృష్టిదారులను తెరిచావు, సువర్ణ తాళపు చెవి ఉంది నీ అంతరాత్మకు. అటువంటి నీ అంతరాత్మకు స్వర్గస్థితి ప్రవేశాన్ని, ఇప్పుడు స్వర్గంలోకి నువ్వు ప్రవేశించావు, ఈ స్వర్గస్థితి ప్రవేశాన్ని నువ్వు ఎలా, ఈ రహస్యాన్ని ఎలా నీ అంతరాత్మకు తెలియజేశావు? మనిషి గుడ్డితనంతో పోగొట్టుకున్న రహస్య దృష్టి నీలో ఉంది. మామూలు మనిషిలో, ఏ సాధారణ మనిషిలో ఏ గుడ్డితనంతో అజ్ఞానంతో రహస్య దృష్టి పోగొట్టుకున్నాడో ఆ రహస్య దృష్టి, ఆ మార్మిక దృష్టి నీకుంది. అది గతంలోకి తెరుచుకొని నా రథం ప్రయాణించే మార్గాన్ని తెలుసుకుంది. అది తెరుచుకుంది. నా రథం అంటే నేను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాను అన్నది నీ దృష్టి తెలుసుకుంది. నా ఆనందపు అగోచర దూరాలను చేరటానికి జీవితం గుండా నేను తవ్విన మృత్యువు అనే సొరంగాన్ని చూడగలిగింది. నా అగోచర దూరాలను చేరాలంటే మనుషులు, జీవులు జీవితం గుండా అంటే జీవితాన్ని జీవిస్తూ మృత్యువు అనే సొరంగం ద్వారా నా దగ్గరకు చేరతారు. ఈ రకంగా నేను తవ్విన ఈ మృత్యువు అనే సొరంగాన్ని కూడా నీ అంతరాత్మ చూడగలిగింది అంటున్నాడు పరమాత్మ. I am the hushed search of the jealous gods, pursuing my wisdom's vast mysterious work, seized in the 1,000 meeting ways of heaven. I am the beauty of the unveiled ray, drawing through the deep roads of the infinite night, the unconquerable pilgrim soul of earth, beneath the flaring torches of the stars. I am the inviolable ecstasy. They who have looked on me shall grieve no more. The eyes that live in night shall see my form on the pale shores of foaming steely straits that flow beneath the grey tormented sky. Two powers from one original ecstasy born, pace near but parted in the life of man. One leans to earth, the other yearns to the skies. స్వర్గానికి ఉన్న సహస్ర మార్గాలలో, స్వర్గానికి ఎన్నో ఉన్నాయి, వేల మార్గాలు ఉన్నాయి స్వర్గం చేరటానికి. నా దివ్య జ్ఞానం యొక్క విస్తార మార్మిక కార్యాన్ని తెలుసుకోవాలని, అంటే నా మార్గం గురించి తెలుసుకోవాలని దేవుళ్ళు అసూయతో అనుసరిస్తూ ఉంటారు. వివిధ మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళ నిశ్శబ్ద అన్వేషణను నేనే, అంటే వాళ్ళు అన్వేషించేది నా కోసమే. వాళ్ళు కూడా పట్టుకోలేని నువ్వెలా పట్టుకోగలిగావు నన్ను అంటున్నాడు. తెర తొలగిన కిరణపు సౌందర్యాన్ని నేను. ఇప్పుడు తెర తొలగింది, చూస్తున్నావు నువ్వు ఆ కిరణ సౌందర్యాన్ని, దాన్ని నేనే. ఈ నా కిరణం అంటే నా కిరణం యొక్క కాంతి అనంత నిశీది లోతైన మార్గాల గుండా పయనిస్తూ జ్వలించే నక్షత్రాల క్రింద భూ అంతరాత్మ చేస్తున్న అజేయ తీర్థయాత్రను ఆకర్షిస్తుంది. నా కాంతిని చూసి భూమి ఆకర్షితమవుతుంది, నా వైపుగా పయనించాలని చూస్తుంది. నేను అతిక్రమించరాని ఆనంద పారవస్యతను, ఎందుకంటే నేనే ఆనంద పారవస్యతను. నా వంక చూసిన వాళ్లకు ఇక ముందు దుఃఖించడం అంటూ ఉండదు, నన్ను చూసిన వాళ్లకు దుఃఖం అంటూ ఉండదు. అంటే నువ్వు కూడా నన్ను చూసావు కాబట్టి నీకు దుఃఖం ఉండదు. నిశీదిలో జీవించే నేత్రాలు నా రూపాన్ని చూడగలుగుతాయి. అలజడితో ఉన్న అస్పష్ట ఆకాశం కింద నొరగలు కక్కుతూ ప్రవహిస్తున్న జలసంధులు తీరాలపై ఒకే యథార్థ ఆనంద పారవస్యత నుంచి రెండు శక్తులు జన్మించాయి. రెండు శక్తులు ఒకే ఆనందం నుంచి జన్మించాయి. రెండు కలిసే జన్మించాయి ఈ రెండు శక్తులు. కానీ జన్మించడం కలిసే జన్మించాయి, కానీ మనిషి జీవితంలోకి వచ్చేపాటికి అవి విడిపోయాయి. ఒకటి భూమి వైపు మళ్ళింది, ఇంకొకటి స్వర్గాలకై పరితపించింది. అవేంటి అన్నది చూద్దాం. హెవెన్ ఇన్ ఇట్స్ ర్యాప్చర్ డ్రీమ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ ఎర్త్,
Earth in its sorrow dreams of perfect heaven. The two longing to join, yet walk apart, idly divided by their vain conceits. They are kept from their oneness by enchanted fears, sundered mysteriously by miles of thought. They gaze across the silent gulfs of sleep, are side by side reclined upon my vase. Like bride and bridegroom magically divorced, they wake to yawn, but never can they clasp. While thinly flickering hesitates uncrossed between the lovers on their nuptial couch, the shadowy eidolon of the sword. స్వర్గము తన ఆనంద పారవస్యతలో పరిపూర్ణ భూమి కోసం కలలు కట్టు ఉంది. స్వర్గం కూడా ఆనంద పారవస్యతలో పరిపూర్ణ భూమి కావాలని కలలు కంటుంది. దుఃఖిత పృథ్వీ, దుఃఖంతో ఉన్న పృథ్వీ స్వర్గం గురించి స్వప్నిస్తుంది. ఈ రెండు కలవాలని తప్పిస్తున్నప్పటికీ వేర్వేరుగా సాగుతున్నాయి. వాటి వ్యర్థ దురభిమానాల వల్లనే అవి అనవసరంగా విడిపోయాయి. భ్రమతో వచ్చే భయాల వల్ల ఇవి రెండు వాటి ఏకత నుంచి దూరమయ్యాయి. వాటి భ్రమల వల్ల ఇవి రెండు ఏకత నుంచి కూడా వన్నెస్ నుంచి వేరయ్యాయి. ఆలోచనతో, ఎందుకంటే ఇవి రెండు ఒకేసారి జన్మించాయి, ఒకే ఆనంద పారవస్యత నుంచి జన్మించాయి. కానీ వాటి దురభిమానాల వల్ల, వాటి భ్రమల వల్ల, భయాల వల్ల ఇవి రెండు స్వర్గము భూమి వేరయ్యాయి. ఆలోచనతో వాటి మధ్యన మైళ్ళ దూరపు వ్యత్యాసం ఏర్పడింది. ఇంకా వాటి మధ్యన ఆలోచన అంటే భూమి మీద మనిషిలో ఆలోచన వచ్చిన తర్వాత వాటి మధ్యన ఇంకా వ్యత్యాసము ఎక్కువైపోయింది స్వర్గానికి భూమికి. ఇలా వేరుపడి నిశ్శబ్ద అగాధాలు నిద్రిస్తూ అచేతనంగా ఉండటాన్ని చూస్తూ ఉన్నాయి. నిశ్శబ్దంగా అగాధాలు అచేతనంగా ఉన్నాయి. వాటిని ఇవి రెండు, భూమి స్వర్గం రెండు చూస్తూ ఉన్నాయి. లేదా మాయాజాలంతో వరుడు వధువు విడాకులిచ్చుకున్నట్టుగా నా వైశాల్యతలపై పక్కపక్కన విశ్రమిస్తున్నాయి. ఎలాగైతే ఒక అమ్మాయి అబ్బాయి వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్నాక ఎలా అయితే వివాహం తర్వాత విడాకులు ఇచ్చుకుంటారో ఆ రకంగా ఇవి రెండు పక్కన పక్కనే నా వైశాల్యతలపై పక్కన పక్కనే ఉన్నాయి భూమి స్వర్గం. తిరిగి ఒకటవ్వాలనే కాంక్షతో పరితపిస్తూ మేల్కొంటాయి, కానీ ఎప్పుడూ చేతులు కలపవు. తిరిగి ఒకటవ్వాలి అని పరితపిస్తాయి, కానీ చేతులు కలపవు. చేతులు కలిపితే కదా అవి మేలుకొని చేతులు కలిపితే అప్పుడు ఒకటవుతాయి, కానీ చేతులు కలపవు. ఒక ఛాయాభూతం యొక్క ఖడ్గం వీళ్ళిద్దరి బెడ్ పైన, అంటే ఈ రెండు పడుకొని ఉన్న బెడ్ పైన ఆ మధ్యలో ఒక ఛాయా ఖడ్గం ఉంది. అది వీళ్ళిద్దరి మధ్యన మెరుస్తూ వీళ్లను కలవనీయకుండా చేస్తుంది. But when the phantom flame edge fails undone, then never more can space or time divide. The lover from the loved, space shall draw back her great translucent curtain. Time shall be the quivering of the spirit's endless bliss. Attend the moment of celestial fate. Meanwhile you too shall serve the jewel law, which only now the scouts of vision glimpse, who pressing through the forest of their thoughts, have found the narrow bridges of the gods. Wait patient of the brittle bars of form, making division your delightful means of happy oneness rapturously enhanced by attraction in the throbbing air between. కానీ ఈ భూతం రగిలించిన జ్వాల ఆరిపోయినప్పుడు ఆ మధ్యలో ఒక ఖడ్గం, ఒక భూతం పడుకోనుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఈ భూతం రగిలించిన జ్వాల, ఇది అగ్ని రగిలించింది. ఎలాగైతే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు వచ్చి అగ్ని రగిలిస్తారో ఆ రకంగా ఈ ఖడ్గం అగ్ని రగిలించింది. అది ఆరిపోయినప్పుడు ఈ ప్రేమికులను కాలం కానీ ప్రదేశం కానీ ఎప్పటికీ వేరు చేయలేవు. స్వర్గము తన గొప్ప పారదర్శక తెరను వెనక్కి తీసుకుంటుంది. స్వర్గం తెర తొలగుతుంది. అప్పుడు కాలము ఆత్మ యొక్క అనంతానంద ప్రకంపనగా మారుతుంది. అటువంటి పవిత్ర విధి క్షణం కోసం వేచి చూడు. ఇది జరిగి తీరుతుంది, భూమి స్వర్గం కావటము అన్నది. కానీ అలాంటి విధి కోసం నువ్వు వేచి చూడు, ఆ కాలం కోసం వేచి చూడు. ఇంతలోపు మీరిద్దరూ ద్వంద్వ ధర్మాన్ని పాటించాలి. ఈ లోపుగా నువ్వు సత్యవంతుడు, మీరిద్దరూ ఇద్దరే తప్ప ఒకరు కాదు, ఏకం కాదు అనే ద్వంద్వ ధర్మాన్ని మీరిద్దరూ పాటించాలి. ప్రస్తుతము దివ్య దృష్టి ఉన్నవారు మాత్రమే దాని క్షణిక దర్శనం పొందగలరు. ఇది జరుగుతుంది అన్న క్షణిక దర్శనం ఎవరికి తెలుస్తుంది? మనలాంటి వాళ్ళకి కాదు. ఆ దివ్య దర్శనం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ క్షణిక దర్శనం అన్నది, ఆ దివ్య దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే పొందగలరు. వారు తమ ఆలోచనల అడుగుల గుండా సాధన చేసి దేవుళ్ళని చేరటానికి ఇరుకైన వారధులను కనుగొన్నారు. వాళ్ళు వారధులను, బ్రిడ్జెస్ని కనుగొన్నారు. మీ రూపాలు విరిగిపోయేంత పెళుసైన కమ్మీలలో ఉన్నాయి.
మీ రూపాలు ఎలా ఉన్నాయి? మీ ఇద్దరి రూపాలు భౌతిక రూపాలు. గట్టిగా పట్టుకుంటే విరిగిపోయే భౌతికత అనబడే కమ్మీలలో ఉన్నాయి మీ రూపాలు. అంటే పట్టుకుంటే విరిగిపోతాయి. మీ ఇద్దరి మధ్యలో కంపిస్తున్న ఆకర్షణ వల్ల ఆనంద పారవశ్యతతో మీ ఇద్దరి ఏకత ఏర్పడింది. మీ ఇద్దరికీ ఆకర్షణ ఉంది, ఆ ప్రేమ ఉంది. దీనివలన ఆ ఆనంద పారవశ్యతలో ఆ ఏకత అన్నది ఏర్పడింది. దాంతో మీరిద్దరు మీ ఇద్దరి ఆత్మలు ఒకటే అని అనుకుంటున్నావు, ఆ భ్రమలో ఉన్నావు. ఇలాంటి నీ ఆనంద మార్గాన్ని నువ్వు ఏకత అనుకునేదాన్ని ఈ కమ్మీలు విభజిస్తూ ఉన్నాయి. ఏవైతే పెళుసుగా ఉన్నాయో కమ్మీలు, అవి మీ ఇద్దరి రూపాలని మీ ఆత్మలను విభజిస్తూ ఉన్నాయి. వాటిని ఓర్పుతో భరించు. Yet, if thou wouldest abandon the vexed world, careless of the dark moan of things below, tread down the isthmus, overleap the flood, cancel thy contract with the labouring force, renounce the tie that joins thee to earthkind, cast off thy sympathy with mortal hearts, arise, vindicate thy spirit's conquered right, relinquishing thy charge of transient breath, under the cold gaze of the indifferent stars, leaving thy borrowed body on the sod. Ascend, O soul, into thy blissful home. అయినా ఒకవేళ నువ్వు క్రింది విషయాల చీకటి వేదనను పట్టించుకోకుండా విసిగిపోయిన ప్రపంచాన్ని విడిచిపెడితే, చాలామంది యోగులు ఋషులు అదే పని చేస్తారు. ఈ ప్రపంచంతో విసిగిపోయి దాన్ని వదిలిపెడతారు. నువ్వు కూడా అలాగే విసిగిపోయి ప్రపంచాన్ని వదిలిపెడితే భూ సంధిలో నడుస్తూ ఆ ప్రవాహాన్ని ఒక్క దూకుతో దాటిపో. అలాగే వదిలిపెట్టి నువ్వు కూడా భూసంధిలో నడుస్తూ ఆ ప్రవాహాన్ని ఒక్క దూకుతో దాటిపో. శ్రమించే దివ్యశక్తితో నీ ఒప్పందాన్ని రద్దు చేసుకో. ఇప్పుడు దివ్యశక్తితో నీకు ఒక ఒప్పందం ఉంది, అది శ్రమిస్తూ ఉంది, దాన్ని రద్దు చేసుకో. భూమికి నిన్ను బంధించే ఆ బంధాన్ని త్యజించు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ స్వర్గం వరకు వచ్చేసావు, నా వరకు చేరావు. ఇంకా భూమితో నీకున్న బంధాన్ని త్యజించు. అంటే భౌతికత లేకుండా అమృతత్వాన్ని స్వీకరించు. నువ్వు ఇప్పుడు అమృతత్వాన్ని పొందావు, ఎందుకంటే నీ ఆత్మ నన్ను చూసింది, నీ ఆత్మ నన్ను కలిసింది, ఆత్మ పరమాత్మను కలిసింది. సో నీకు అమృతత్వం అన్నది వచ్చింది, భౌతికత అన్నది ఉండదు నీకు ఇంకా. సో భౌతికత లేకుండా అమృతత్వాన్ని స్వీకరించు. మర్త్య హృదయాల పట్ల నీకున్న దయను వదిలిపెట్టు. క్రింద ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి నువ్వు ఆలోచించద్దు. నువ్వు అమృతత్వాన్ని ఇంత దూరం వచ్చావు. నువ్వు స్వర్గ సుఖాలను స్వర్గ సంతోషాలను నువ్వు పొందగలిగే స్థితికి వచ్చావు, అమృతత్వాన్ని పొందగలిగే స్థితికి వచ్చావు. కాబట్టి ఇంకా క్రింద ఉన్న మనుషుల గురించి ఆలోచించద్దు. పైకి లేయి, నీ ఆత్మ సాధించుకున్న హక్కును సమర్థించుకో. నీ ఆత్మ ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చింది, ఇలాంటి హక్కును సాధించింది, దాన్ని సమర్థించుకో. అమృతత్వాన్ని నిలబెట్టుకో. విభిన్న తారకల చల్లని చూపు కింద నీ క్షణిక శ్వాసను త్యజించు. ఈ శ్వాసని, భౌతిక శ్వాసను త్యజించు. మట్టి మీద నువ్వు అప్పు తెచ్చుకున్న నీ శరీరాన్ని వదిలిపెట్టు. ఈ మట్టి మీద ఉన్న, ఈ భూమి మీద ఉన్న నీ శరీరాన్ని వదిలిపెట్టు. ఓ అంతరాత్మ సావిత్రి, ఆరోహించు, నీ ఆనందధామంలోకి ఆరోహించు. ఇది నీ ఆనందధామం, ఇక్కడికి ఆరోహించు. నీ భౌతికతను, నీ శరీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టు. హియర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్ ద ఎటర్నల్ చైల్డ్, ఆర్ ఇన్ డొమైన్స్ ద వైజ్ ఇమ్మార్టల్స్ ట్రెడ్, roam with thy comrade splendor under skies, spiritual lit by an unsetting sun, as Godheads live who care not for the world, and share not in the toil of nature's powers. Absorbed in their self-ecstasy they dwell. Cast off the ambiguous myth of earth's desire. O immortal, to felicity arise. అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ శాశ్వత శిశువు ఆట స్థలంలో, లేదా తెలివైన అమరులు నడిచే క్షేత్రంలో, అస్తమించని సూర్యుని చేత వెలిగే ఆధ్యాత్మిక కాంతి గగనాల క్రింద. ఇక్కడ అస్తమయం అంటూ ఉండదు సూర్యుడికి. అలాంటి సూర్యుని ఆధ్యాత్మిక కాంతి గగనాల క్రింద నీ సహచరుల వైభవంతో పాటు ఇక్కడ నీ చుట్టూ అంతా అమరులు ఉన్నారు, నీలాగా దీన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా నువ్వు కూడా సంచరించు. ప్రపంచాన్ని లక్ష్య పెట్టిన దేవుళ్ళలా, వాళ్ళంతా దేవుళ్ళలా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రపంచాన్ని లక్ష్య పెట్టరు. అలాగే నువ్వు ఉండు. ప్రకృతి శక్తుల శ్రమలో నువ్వు భాగం పంచుకోవద్దు, వాళ్ళలాగే ఉండు. ప్రకృతి శ్రమలో, ప్రకృతి పడుతున్న శ్రమలో భాగం పంచుకోవాలని చూడద్దు. ఇదంతా ప్రకృతి పరంగా జరిగిపోవాలి, జననము మరణము అన్నది. నువ్వు దాన్ని ఏదో మార్చాలని చూడద్దు. ఆ శ్రమలో నువ్వు భాగం పంచుకోవద్దు. వాళ్ళు, ఈ అమరులు అనేవాళ్ళు, ఈ దేవుళ్ళు వాళ్ళ సొంత ఆనందంలో నిమగ్నమై నివసిస్తారు. నువ్వు కూడా నీ సొంత ఆనంద పారవశ్యతలో అలా ఉండిపో. నువ్వు కూడా నీ సొంత ఆనంద పారవశ్యతలో, నీ ఆనందంలో నువ్వు అలా ఉండిపో.
భూమి స్వర్గం కావాలనుకుంటోంది అన్న పృథ్వీ కోరిక అది సందేహాస్పద కల్పిత కథనం. భూమి స్వర్గం కావాలి కావాలి అనుకుంటోంది అని అంటున్నావు, అది సందేహాస్పదం. అది జరుగుతుందో లేదో కల్పిత కథనం. దాన్ని వదిలి, ఓ అమృత రూపమా, నీ ఆనందలోకంలోకి నువ్వు ఉద్భవించు. ఈ ఆనందలోకంలోకి వచ్చావు నువ్వు, ఇక్కడికి ఉద్భవించు, ఇక్కడికి చేరావు కాబట్టి ఇక్కడే ఇంకా ఉండిపో, ఇంకా ఇక్కడి నుంచి ఆలోచించు, కానీ ఇక మళ్ళీ కిందకి భూమి గురించి నువ్వు ఆలోచించద్దు అని చెప్తున్నాడు పరమాత్మ సావిత్రికి. మరి సావిత్రి దీన్ని వదిలిపెడుతుందా, లేక ఇంకా ముందుకు పరమాత్మతో వాదానికి దిగుతుందా అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.